అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కొడుకును చంపించిన తల్లి. మెదక్ జిల్లా తూప్రాన్లో 10 నెలల కింద హత్య. వివాహేతర సంబంధానికి అడ్డస్తున్నాడని ప్రియుడితో కలిసి దారుణం. తూప్రాన్, వెలుగు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో గతేడాది నవంబర్లో జరిగిన ఓ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డస్తున్నాడని తల్లే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ శుక్రవారం తెలిపారు. తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన అహ్మద్ పాషా, 25, తండ్రి చనిపోవడంతో తల్లి రహీనాతో కలిసి ఉంటున్నాడు. రహీనా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కందల భిక్షపతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అహ్మద్ పాషాకు తెలియడంతో తల్లి కొడుకుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకును ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గతేడాది నవంబర్ 28న తన ప్రియుడు భిక్షపతితో కలిసి అహ్మద్ పాషాను ఆబోతుపల్లి శివారులోని చెక్ డ్యాం వద్దకు తీసుకెళ్లింది. అక్కడ మద్యం తాగించిన అనంతరం తాడు, చున్నీని గొంతుకు బిగించి చంపేసిన తర్వాత డెడ్ బాడీని చెక్ డ్యాంలో పడేశారు. తెల్లవారి చెక్ డ్యాంలో డెడ్ బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా మృతుడి తల్లే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. శుక్రవారం పోతురాజుపల్లి వద్ద ఉన్న రహీనా, భిక్షపతిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న సిఐ రంగా కృష్ణ, ఎస్ఐ శివానందం, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. జాగ్రత్తలు మరియు సలహాలు. కుటుంబ జీవితంలో వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా ఉండటానికి పరస్పర విశ్వాసం, సమస్యలు పంచుకోవడం ముఖ్యం. మానసిక ఒత్తిడి లేదా సమస్యలు ఉంటే కౌన్సెలింగ్ తీసుకోండి. అనుమానాలు వచ్చినప్పుడు వెంటనే పోలీసులు లేదా ట్రస్టెడ్ వ్యక్తుల సహాయం తీసుకోండి. హింసాత్మక ఆలోచనలు వచ్చినప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. కుటుంబ సభ్యులతో సమస్యలు బహిరంగంగా చర్చించి హింసను నివారించండి. పిల్లలు, కుటుంబ సభ్యుల భద్రత కోసం హెచ్చరికలు పాటించండి.